కాలం కాలు జారినట్టు గోడ కూలినట్టు ఎప్పుడేమవునో ఎరుగలేము. దేవుడైనా జీవుడైనా కనిపించరు దివ్య చేతనం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఏ జన్మమూలైనా చేసిన కర్మలు మాత్రం అనుభవించడం తప్పుకోలేరు. ఆలు మగలు ఆత్మ బంధువులు చుట్టాలు అనుబంధాలు ఇవన్నీ కూడా ఎంతకాలం ఒకరికి రుణాలు ఉంటాయో అంతకాలం కలిసి ఉంటారు. రుణాలు తీరిపోతానే ఎవరు లోకం వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ లోకమే ఒక మోహజాలం, అందరినీ బంధించగలిగేటటువంటి మాయ, ప్రకృతి మాయ. మాయ అంటే ఉదాహరణకు ఒకటి చెప్తాను చూడండి. దారిలో పోతూ ఉంటాము, మంచి మంచి వంటకాలు వాసనలు వస్తూ ఉంటాయి, మంచి జిలేబీ ముద్దలు అవి ఇవి కనిపిస్తూ ఉంటాయి. దాన్ని తిందాము అని బుద్ధి పుడుతుంది ఆ క్షణానికే. అది ఏమిటి? మాయ. ప్రకృతిలో ఉండే మాయను మనల్ని మోహింపజేస్తారు. ఈ విధంగా ప్రతి వస్తువు ఏది కావాలని కోరుకుంటామో అది మాయ వలనే మనసులో కోరిక పుడుతుంది. ఆ మాయను త్యజించుకోవాలి అంటే మనలో సత్య జ్ఞానం తెలియాలి. ఏం తింటావులే, మనం బ్రతకడానికి కావలసినటువంటి పదార్థాలు తినాలి. ఇవన్నీ తినడం వలన కోరికలు పెంచుకొని ఆ కోరికల వలన రోగాలు పెంచుకొని వాటి వలన దుఃఖాలు అనుభవిస్తాము. ఉండేంత వరకు మనము సత్కర్మానుష్ఠానము మంచి సత్కర్మలు చెయ్యాలి. మన జీవితానికి ఇదే మార్గము అనుకోవాలి. ఉండేంత వరకు కూడా ఎప్పుడు పోతామో తెలియదు కాబట్టి ఉండేంత వరకు మనము సత్కర్మలు చేస్తూ ఉండాలి. కాలు జారినట్టు గోడ కూలినట్టు క్షణంలో జరుగుతాయి. ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. ఈ లోకమే అటువంటిది అని. దేవుడైనా జీవుడైనా లేదు రూపము ఉంది